కొన్ని స్కిల్స్ అయితే వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుందామని చాలా కష్టపడి ఇట్లా ఫీల్డ్కి వచ్చాము. ఎక్కడెక్కడ తిరిగారు ఫస్ట్? మేము మొత్తం ఆల్ ఇండియా మొత్తం తిరిగాం. ఈ రోజు కంపెనీ వాళ్ళే వేదం. ఆటో నగర్ లో ఒక వర్కర్ లేడు. ఇప్పుడు డ్రైవర్ మంచిగా వెళ్తే దేవుడు లెక్క చూస్తారు, చిన్న మిస్టేక్ అయితే దేవుడు లెక్క చూస్తారు. ఏ సర్వీస్ గైడ్ లేకుండా డ్రైవింగ్ చేయగల కెపాసిటీ 40 years డ్రైవర్ కు ఉంది. మెటీరియల్ కోసం వెళ్తే 15 రోజులు ఆగు, ఆఖరి సిగ్నల్ ఫీజు పోతే 2 రోజులు ఆగంటారు. ఒకప్పుడు చాలా కష్టపడ్డాం. నేను ఒక మాట విన్నా అప్పట్లో, ఏంటంటే మీకు డ్రైవింగ్ స్టీరింగ్ తిప్పలేక ఇంకొకరిని సపోర్ట్ తీసుకునే వాళ్ళని, నిజమేనా? టర్నింగ్ లో ఉన్న కాడమంటే కంపల్సరీగా హార్న్ కొట్టి పోవాలి. లోటో చేయడం అంటే మాకు నా సర్వీస్ లో లేదండి అలవాటు. ఇక్కడ నుంచి జగ్గేపేట నుంచి హైదరాబాద్ పోయేవరకు ఎన్ని చెట్లు ఉంటాయి. అంతకుముందు మేము క్లీనర్ చేసేటప్పుడు 6 టైర్లు లారీలు ఉండేవి. ఘాటు దిగిన తర్వాత కూడా కొంతమంది ఏం చేస్తారంటే డ్రైవర్లు హ్యాండ్ బ్రేక్ వేసి బండి ఆపేస్తారు ఘాటు దిగగానే. ఇది ఇక ఉన్నది 100 కిలోమీటర్లేగా, ఇన్ని గంటల జర్నీ అనేది ఇప్పుడు లెక్క వచ్చేసింది. వాళ్ళు మాకు బయలుదేరే కసాలకి ముందే చెప్పేస్తున్నారు 150 కిలోమీటర్లు ఉంది, 3 గంటల్లో వెళ్ళిపోతే ఇదిగో టైం కూడా పడుతుంది అని చూపిస్తున్నారు. దాంట్లోనే టైం ట్రూత్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం జగ్గేపేట ఊర్లకైతే వచ్చేసినాం. జగ్గేపేట ఊర్లో ఏంటంటే మా కొంతమంది సీనియర్ డ్రైవర్లు, వాళ్ళ గురించి కొంచెం డ్రైవింగ్ ఫీల్డ్ ఎలా వచ్చారు, అప్పట్లో డ్రైవింగ్ అనేది కొన్ని స్కిల్స్ అయితే వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుందామని కొంచెం ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం జగ్గేపేట శ్రీరామ్ ట్రావెల్స్ వారి గ్యారేజ్ దగ్గర అవుతున్నాం అన్నట్టు. వీళ్ళందరూ వచ్చేసి మన మోహన్ రెడ్డి బాబాయ్, ఇక్కడ కాసిం బాబాయ్, సురేష్, కుమార్ గారు, రమేష్, వీళ్ళందరూ ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి, నాకు తెలిసి బాబాయ్ అయితే 40 years పైనే ఉంటది. మళ్ళీ కూడా అడిగి అయితే తెలుసుకుందాం మనము ఎన్ని సంవత్సరాల నుంచి డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉండనేది. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో పర్పస్ ఏంటంటే డ్రైవింగ్ అవగాహన గురించి మనం తెలుసుకుందామని ఈ వీడియో తీయడం అయితే జరుగుతున్నది. బాబాయ్ పేరు వచ్చేసి మల్లెపల్లి మోహన్ రెడ్డి బాబాయ్. మీరు డ్రైవింగ్ ఫీల్డ్ లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది బాబాయ్? నేను 81లో లైసెన్స్, 81 లైసెన్స్, 84 డ్రైవర్. ఓకే, బాబాయ్ వచ్చేసి 81లో లైసెన్స్ అంట, 84లో డ్రైవర్ అయ్యిండు. ఓకే, డ్రైవింగ్ ఫీల్డ్లకు ఫస్ట్ ఎలా వచ్చారు బాబాయ్ మీరు? నేను మామూలుగా గుమస్తా చేసుకుంటే ఫీల్డ్లోకి వచ్చాను. లారీ ఫీల్డ్కి వచ్చి లారీకి 10 ఏళ్ళు చేశాను. ఓకే, 30 ఏళ్ళు అయింది బస్సు దోలపట్టే టూరిస్ట్. ఓకే, అప్పటికి ఇప్పటికి రోజులు మారిపోయినాయి, రోడ్లు మారిపోయినాయి, కాలం మారిపోయింది. ఓకే, అప్పట్లో రోడ్లు ఎలా ఉండేవి బాబు? అప్పుడు సింగిల్ రోడ్లు, మెటల్ రోడ్లు. ఓకే, ఇప్పుడు అన్ని 4 వేలు 6 వేలు టోల్ గేట్లు ఇవన్నీ మారిపోయినాయి. తోలకానికి ఇబ్బంది ఏమి లేదు. చాలా కష్టపడి ఇట్లా ఫీల్డ్కి వచ్చాము. ఫీల్డ్ ఎంత మటుకు ఏది ప్రాబ్లం లేదు, ఏది జరగలా, ఏమీ లేదు. ఇప్పటివరకు అయితే ప్రశాంతంగా. అంటే మామూలుగా మీరు ఫస్ట్ వచ్చింది లారీకి వచ్చారు. మాకు అప్పుడు 60 రూపాయలు జీతం. లారీలో ఫస్ట్ క్లీనర్ చేశారా? క్లీనర్ చేసి డ్రైవర్ అయ్యాం. ఎన్ని సంవత్సరాలు తోలారు బాబు? 10 ఏళ్ళు తోలే లారీ. 10 సంవత్సరాలు తోలారు. ఓకే, 10 సంవత్సరాల తర్వాత బస్సుకు వచ్చారు, టూరిస్ట్ సర్వీస్. ఓకే బాబాయ్, బస్సు నుంచి అంటే మీరు బస్సుకి ఎక్కిన తర్వాత ఎక్కడెక్కడ తిరిగారు ఫస్ట్? మేము మొత్తం ఆల్ ఇండియా మొత్తం తిరిగాం. కొన్ని కేరళ, తమిళనాడు, ఓకే, యూపీ, ఎంపీ, గుజరాత్ ఇవన్నీ తిరిగాం. అంటే ఇప్పుడు అక్కడ వెళ్ళిన అనుభవం ఎట్లా ఉంటుంది? కొన్ని ఏరియాలలో దొంగలు ఉంటారు, అలాంటి మీరు రూట్లు తెలియనప్పుడు ఏ విధంగా ప్రాబ్లం ఇదైంది మనకు? అట్లా ఏమి లేదు, దొంగల భయం అయితే ఏమి లేదు, అన్ని తెలుసుకొని పోతాం. చెప్పండి సార్ మీ అనుభవము డ్రైవింగ్ ఫీల్డ్ లో. నాకు మోహన్ రెడ్డి గారికి 10 సంవత్సరాల తేడా. ఓకే, నాకంటే సీనియర్. ఆయన అనుభవాలకి నా అనుభవాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ 10 సంవత్సరాలు అదే నా అనుభవం వచ్చేప్పటికే హైడ్రాలిక్, పవర్ అన్నీ వచ్చేసినాయి. ఆయన అనుభవంలో మాన్యువల్ స్టీరింగ్, మాన్యువల్ క్లచ్, మాన్యువల్. ఇవాళ వచ్చి ఏదైనా సరే ఎలక్ట్రానిక్ వచ్చేసింది. అవును, ప్రతి ఒక్కటి ఏదైనా సరే బండి హైవే మీద ఆగిపోతే కంపెనీ వాడు రావాలి. అవును, ఆ రోజు మనం మెకానిక్ వచ్చి ఆల్టరేషన్ చేసి బండి పంపించారు. ఈ రోజు ఆ సిస్టమ్ లేదు. ఈ రోజు కంపెనీ వాళ్ళే వేదం. కంపెనీ వాళ్ళు ఏది చెప్తే అదే. మన సిస్టమ్ లేదు, మన మెకానిక్ లేదు. ఒక విధంగా చెప్పాలంటే విజయవాడ ఆటో నగర్ పెద్ద పేరు మోసిన ఆటో నగర్ ఇవాళ దివాళా తీసిపోయింది. ఆటో నగర్ లో ఒక వర్కర్ లేడు. యాక్చువల్ గా విజయవాడ ఆటో నగర్ అంటే ఒకప్పుడు ఏది లేని వస్తువు కూడా తయారు చేసి ఆ రోజుకి బండి డెలివరీ చేసి, అది అవును, నేను కూడా విన్నాను. అది ఎక్స్పీరియన్స్. కానీ ఈ రోజు ఆ సిస్టమ్ లేదు. ఓన్లీ కంపెనీ వాడు ఏది చెప్తే బండి అలా నడిచింది. మిగతా వాళ్ళు వర్కర్ అనేవాడు పని చేయట్లేదు. అలాగే డ్రైవర్ ప్రాబ్లం కూడా ఉంది. డ్రైవరు ఇవాళ బయలుదేరంలోనే వాడు గంట లేటుగా వచ్చినా నాకు 5 గంటలకల్లా దింపాలంటాడు. కానీ ఫేస్ చేసేది డ్రైవరే, ఓనర్ కాదు, వచ్చే ప్యాసింజర్ కాదు. ఓన్లీ డ్రైవర్. ఏదైనా టైమింగ్ అడుగుతుంది.
ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా హైవే మీద స్పీడ్ డ్రైవింగ్ అంటారు. మనకి వార్నర్ ఇచ్చే టైము మనం రిసీవ్ అవ్వాలి. ఆ రిసీవ్ ప్రకారం మనం స్పీడ్ మెయింటైన్ చేయాలి. ఆ స్పీడ్ మెయింటైన్ చేయలేకపోతే డ్రైవర్ అన్ఫిట్ అంటారు. మెయిన్ ప్రాబ్లం అది. డ్రైవర్ స్పీడ్ తోలితే మంచిగా సేఫ్గా వెళ్ళిన డ్రైవర్ నెంబర్ 1 అంటారు. ఏదన్నా జరగదని జరిగితే వీడు అన్ఫిట్ అంటారు. అన్ఫిట్ అని ఈ 2 విధాలా డ్రైవరే ఫేస్ చేయాలి. దేనికైనా ఫాల్ట్ డ్రైవరే. కానీ డ్రైవర్కి ఒక ఇన్సూరెన్స్ లేదు, ఒక పాలసీ లేదు. ఇవి వచ్చిన గవర్నమెంట్లు కూడా డ్రైవర్కి అది ఇస్తాను, కానీ లారీ డ్రైవర్కి కానీ బస్ డ్రైవర్కి కానీ ఏమీ లేదు. ఇవాళ ఎలా ఉందంటే ఫీల్డ్, ఇప్పుడు డ్రైవర్ మంచిగా వెళ్తే దేవుడు లెక్క చూస్తారు, చిన్న మిస్టేక్ అయితే దేవుడు లెక్క చూస్తారు. ఇది ఒక విధంగా డ్రైవర్కి మైనస్. 40,000 అప్పుడు తోలిన డ్రైవర్ ఇవాళ తోలాలంటే సర్వీస్ గైడ్ అడుగుతారు. సర్వీస్ గైడ్ అడిగినప్పుడు ఇతని దగ్గర ఉండదు. కానీ డ్రైవింగ్ సూపర్. ఏ సర్వీస్ గైడ్ లేకుండా డ్రైవింగ్ చేయగల కెపాసిటీ 40 years డ్రైవర్కి ఉంది. సర్టిఫికేట్ ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? ఎడ్యుకేషన్ లేదు. ఎడ్యుకేషన్ ప్రాబ్లం అంటారు. ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఉన్న ఎడ్యుకేషన్ ఉన్నోడిని తీసుకొచ్చి 40 ఏళ్ళ సీనియర్ని పంపిస్తే సూపర్ డ్రైవింగ్ ఉంటుంది. కానీ ఇతనికి ఎడ్యుకేషన్ లేదని సర్టిఫికేట్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చి మెకానిక్. ఈరోజు మెకానిక్ ఎవరు రిపేర్ చేసే పరిస్థితుల్లో లేరు. బళ్ళు పెరిగిపోయినాయి కాబట్టి మెకానిక్ ఆ ఫాల్ట్ వచ్చింది. లేదనుకో, బళ్ళు లిమిటెడ్గా ఉన్నాయి అనుకో, మెకానిక్ ఆ రెక్టిఫై చేసి దాన్ని తగిలిస్తే బండి 1000 kilometers కాదు 10,000 kilometers ఇవాళ వచ్చిన మెకానిక్ వెళ్ళాలి తెలుసా, ఈ పార్ట్ రిపేర్ తీసేయి కొత్త. ఈసీఎం సిస్టమ్ అని సెన్సార్లని అన్ని వచ్చినాక ఏమైపోయిందంటే అది ఫెయిల్యూర్ ఎక్కడా లేదు. ఫెయిల్యూర్ ఎలక్ట్రానిక్ లో ఉంది. ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ అంటారు. ఎలక్ట్రానిక్ లేదు అసలు. ప్రతిదీ ఎలక్ట్రానిక్. సెన్సార్ బళ్ళు వచ్చినాయంటే ఏం చేయాలో తెలియదు. ఏం చేస్తారు, ఫోన్ చేసి ఆడబడు. నాలెడ్జ్ ఉన్నా కూడా దానికి ల్యాప్టాప్ పెట్టండి, నీకు ప్రాబ్లమే తెలుస్తలేదు బాబాయ్. మెటీరియల్ ఉండదు. 15 రోజులు ఆగాలి, నెల రోజులు ఆగాలి. ఏ మెకానిక్ విత్ ఇన్ ఏ కంపెనీకి మెటీరియల్ ఉండదు. మెటీరియల్ కోసం వెళ్తే 15 రోజులు ఆగు. ఆఖరి సిగ్నల్ ఫీజు పోతే 2 రోజులు ఆగంటారు. మెకానిక్ వచ్చి చేయగలడు, చేస్తే నీకు ఇన్సూరెన్స్ రాదు, వారంటీ రాదు. అదే ఇన్సూరెన్స్ అంటే వారంటీ బస్ వారంటీ లేదు అని అంటారు. లేదు, దానికి ఎవరు ఫేస్ చేయాలి? వానర్ ఫేస్ చేయలేడు, డ్రైవర్ ఫేస్ చేయాలి. కంపెనీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఇప్పుడు హై స్పీడ్ వెళ్ళినా డ్రైవర్దే ఫాల్ట్, లో స్పీడ్ వెళ్ళినా డ్రైవర్దే ఫాల్ట్. ఓన్లీ డ్రైవర్. బాబాయ్ పేరు వచ్చేసి కాసిం బాబాయ్. బాబాయ్ కూడా సీనియర్ డ్రైవరే. బాబాయ్ మీ పేరు చెప్పండి, మీ నోట్ తోటి. నాకు తెలుసు కాసిం సాహెబ్ షేక్ కాసిం సాహెబ్. అంటే మీరు డ్రైవింగ్ ఫీల్డ్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు? నేను 1987లో ఫీల్డ్లో జాయిన్ అయ్యా. క్లీనర్ చేసి డ్రైవర్ అయ్యా. 1990లో డ్రైవర్ అయ్యా. మళ్ళీ అప్పటి నుంచి మీరు లారీ 10 సంవత్సరాలు లారీలు చేసాం. లక్ష్మీ ట్రాన్స్పోర్ట్ అని, శ్రీ లక్ష్మీ ట్రాన్స్పోర్ట్ లారీ, ఆ ట్రాన్స్పోర్ట్ లో చేసా 10 సంవత్సరాలు. ఆ తర్వాత లారీ ఫీల్డ్ మానేసి బస్సులకు వెళ్ళా. ఆల్ ఇండియా పర్మనెంట్. కేరళ తిరిగా, తమిళనాడు తిరిగా, ఇటు యూపీ, కాశీ, ఢిల్లీ, ఆగ్రా ఇవన్నీ తిరిగా. ఆల్ ఇండియా పర్మనెంట్ తిరిగా. హైదరాబాద్ టు వైజాగ్ తిరిగా. కనకదుర్గ ట్రావెల్స్ సర్వీస్ బండి అప్పటి నుంచి చేసిన వాళ్ళే. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసాం ఆ బళ్ళకి. తర్వాత ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఇడిపోయినాకలా ఆ బళ్ళు ఆపేశారు. మళ్ళీ ఏదో మాకు ఎప్పుడులాగా మేము ఈ శ్రీరామ్ ట్రావెల్స్ బస్సులు తోలుకుంటూ ఉంటున్నాం. టూరిస్ట్ బస్సులు. ఒకప్పుడు చాలా కష్టపడ్డాం. మాన్యువల్ స్టీరింగ్ తిప్పలేక శ్రీశైలం పోతే, డ్యామ్ కాడికి పోతే బండి కట్ అయ్యేది కాదు. మళ్ళీ వెనక్కి రివర్స్ చేసుకునేది. ఈ 40 మంది ప్యాసింజర్ని మేము కాపాడుకోవాలి. వదిలితే ఏడుంటామో డ్యామ్ లో పడిపోద్ది. అప్పుడు రోడ్లు అట్లా ఉన్నాయి. ఆ సింగిల్ రోడ్లు, ఆ మ్యాన్హోల్ స్టీరింగ్లు, పవర్ స్టీరింగ్ వచ్చినాకలా అంతా బాగుంది. ఇప్పుడు క్లీనర్ దిగి రాయి పెట్టే వాళ్ళ రాయి కూడా పెట్టాలా. రాయి పెట్టకపోతే ఆగదుగా, బండి మళ్ళీ రివర్స్ చేయాలా. అలాంటి చాలా కష్టాలు పడ్డాం. ఇప్పుడు వచ్చిన బండ్లు ఏంది, ఆ బటన్ వేసుకొని రేజ్ ఎక్కువ అవుతుంది, జర క్లచ్ పట్టుకుంటే కట్ అవుతుంది. అప్పట్లో తిప్పి మ్యాన్హోలేగా ఇవన్నీ పడిపోయాయి. ఇప్పుడు కూడా నొప్పులే మాకు. అప్పుడు కాదు, ఇప్పుడు కాదు. నేను ఒక మాట విన్నా అప్పట్లో, ఏంటంటే మీకు డ్రైవింగ్ స్టీరింగ్ తిప్పలేక ఇంకొకరిని సపోర్ట్ తీసుకునే వాళ్ళని. నిజమేనా అది? ఎందుకంటే ఆ స్టీరింగ్ కట్టుగాక పక్కన క్లీనర్ కూడా పట్టుకొని జర సపోర్ట్ తిప్పించుకున్నది. అవునవును, అప్పుడు చాలా కష్టపడ్డాం. ఇప్పుడైతే అంతా బాగానే ఉంది, ఫ్రీగా ఉంది. పవర్ స్టీరింగ్ వచ్చినాక కాకపోతే కొంచెం సెన్సార్ బండ్లు వచ్చినాయి, కొంచెం ఇబ్బందిగా ఉంది. సెన్సార్ బండ్లు ఏమన్నా స్పేస్ చేసిరా? మన ఏడన్నా ఆగిపోయి టెక్నీషియన్ రా? మాకైతే ఇప్పుడు ఎవరికి ఏం ఆగల. మాకు ఇచ్చిన బండ్ల వరకు బాగానే తిరిగి వస్తున్నాం దేవుడి వల్ల. చాలా మటుకు టూరిస్ట్ బండ్లలో మనకి ఏమైతాయి అంటే ఘాట్ సెక్షన్ ఎక్కి దిగినప్పుడు క్లచ్ ప్లేట్లు కాలిపోవడం జరుగుతాయి మామూలుగా. ఆ టైంలో మీరు ఎట్లా
అలాగేం జరగలే మాకు. అంటే మీరు మా సీనియారిటీ ప్రకారంగా ఆ, మేము మంచిగా తోలుకుంటాం. ఎక్కడ ఏ గేర్ వేసుకోవాలా, ఎక్కడ డౌన్ గేర్ వేసుకోవాలా, ఎక్కడ టాప్ గేర్ వేసుకోవాలా, సెకండ్ ఎక్కడ వేసుకోవాలనేది మేము సీనియారిటీ ప్రకారంగా మేము ఇంకొకటి వేసుకున్నాం. ఏంటంటే మీరు ఇప్పటివరకు బండ్లు ఆగటం అంటే తెలియదు, యాక్సిల్ ఆగటం అంటే తెలియదు, మంచిగా తిరిగి వచ్చాం. మీరు ఇంకోటి ఏంటంటే ఇక్కడనే గ్యారేజ్ లోనే అన్ని చెక్ చేసుకొని అయితే టూర్కి వెళ్ళే ఉంటే మాకు బయలుదేరుతారు. టూరు ఇప్పుడు కాశీ టూర్ కానీ రామేశ్వరం టూర్ కానీ ఎటు టూర్ ఉన్నా కానీ ఒక 4 రోజులు ముందే వచ్చి బండి ఇంజిన్ ఆయిల్ చూసుకోవడం, బ్రేకులు చేయించుకోవడం, గ్రీజ్ కొట్టించుకోవడం, అన్ని ఆల్రెడీగా సీటు కాటన్లు గీటంలు టోపీలు వేయించుకోవడం, అన్ని కరెక్ట్ గా బండి పెట్టుకోవడం. ఒక రోజు ముందే మేము కొంచెం డ్యూటీకి పోతాం అనగానే చేయించుకొని ఫ్రీగా ఉంటాం, డ్యూటీకి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. కాశీ టూర్ వెళ్తే ఒక వారం వెళ్తారా బాబాయ్? 10 రోజులు పట్టింది. బాబాయ్ అయితే పొద్దున్నే వచ్చింది, ఎందుకంటే కాశీ పోయినప్పుడు కూడా తెలుసు, ఈ రోజు వచ్చిందని తెలుసు నాకు అన్నట్టు. 2 పనులు కలిసి వెళ్ళారు. ఘాట్ సెక్షన్లల్లో మనము డ్రైవింగ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే, నాకు తెలిసి అంటే అది అబద్ధమో నిజమో తెలియదని కాదు కానీ ఘాట్ సెక్షన్లలో కూడా నూటలు కొట్టేస్తారు. మేము అసలు అలాగా ఆ పనులు చేయం. నోటలు కొట్టడం అలాంటిది ఉండదు. గేర్ లో దింపుకోవడం, అట్లా బాగా డౌన్ ఉంది అనుకో డౌన్ గేర్ లో దింపుకుంటాం. నోటో చేయడం అంటే మాకు నా సర్వీస్ లో లేదండి అలవాటు. నోటో చేసిన కాంచి గేర్ బాక్స్ మీద పడుద్ది, హౌసింగ్ మీద పడుద్ది, జాయింట్ల మీద పడుద్ది, బ్రేక్ లైనర్లు హీట్ అయ్యి బ్రేక్ రాకపోవడం, బండి కంట్రోల్ ఉండదు. అదే టైంలో నీకు జాయింట్ వదిలేసింది అనుకోండి, నీకు బ్రేక్ లాగవు, బండి కంట్రోల్ ఉండదు, మన కంట్రోల్ ఉండదు. మీరు నోటర్ చేసేంత వరకు తోలలే బండ్లు. మనకు మన డ్రైవర్ల గురించి మీరు ఘాటి దిగేటప్పుడు ఏ విధంగా దించుతారో కొంచెం చెప్పండి బాబు. మేము బాగా ఫుల్ డౌన్ ఉంది అనుకోండి, ఫస్ట్ లో గానీ లోడ్ లో గానీ దింపుకుంటాం. మామూలుగా లైట్ డౌన్ ఉన్న కాడేమో ఫస్ట్ లో దింపుకుంటాం. బాగా డౌన్ ఉంది అనుకో లోడ్ గేర్ లో దింపుకుంటాం. అప్పుడు బండి సులువుగా పోద్ది. టర్నింగ్ లో ఉన్న కాడమంటే కంపల్సరీగా హార్న్ కొట్టి పోవాలా. నోటో చేయడం అంటే మాకు నా సర్వీస్ లో లేదండి అలవాటు. అవతల బండి వస్తుందని చూసుకోవాలా నిమ్మలంగా దిగడానికి కానీ మీకు కానీ ఏమి ఇబ్బంది ఉండదు. కంపల్సరీగా హార్న్ కొట్టాలా. ఘాట్ సెక్షన్ లో కంపల్సరీగా హార్న్ వాడాలా. డౌన్ గేర్ వేయడం వల్ల ఏమైతుంది అంటే బ్రేక్ అనేది ఎక్కువ అప్లై చేయకూడదు. అదే బ్రేక్ కొట్టామనుకోండి, బ్రేకులు లైనింగ్లు డ్రమ్ములు హీట్ వస్తాయి, పొగలు వచ్చేస్తాయి, రివరేషన్ తిరుగుద్ది, పొగలు వస్తాయి. మీరు అప్పట్లో మీ గురువులు డ్రైవింగ్ ఎలా నేర్పించారు బాబాయ్? క్లీనర్ చేసేటప్పుడు బాగానే చేసినాం, బండ్ల పని మెయింటెనెన్స్ అంతా బాగా చేసుకున్నాం. డ్రైవర్లు ఏం చేసేటప్పుడు ఈ ఆడ నిద్రపోతలు అని చెప్పి ఇప్పుడు జగ్గాపేట నుంచి హైదరాబాద్ బయలుదేరుతాం. ఇప్పుడు ఇది మొత్తం సింగిల్ రోడ్డు. ఇక్కడ నుంచి జగ్గాపేట నుంచి హైదరాబాద్ పోయేవరకు ఎన్ని చెట్లు ఉంటాయి హైవే పక్కన. డ్రైవర్ ఏమంటాడు, అరే నువ్వు పండుకుంటున్నావురా, నేను బండి తోలుతాను, నేను చెట్లు లెక్క పెడతా, నువ్వు పండుకోకుండా నువ్వు లెక్క పెట్టరా, హైదరాబాద్ పోయేటప్పుడు నాకు ఎన్ని చెట్లు వచ్చినాయో నువ్వు చెప్పాలనేది. మేల్కుండా మమ్మల్ని మటుకి లెక్క పెట్టించేది, నేను నిద్రపోయేది కాదు. తర్వాత మళ్ళీ మేము బండి తోలాలా, బండి కూడా తోలాలా ఆయన పండ పెట్టి. అంటే కూడా బండి ఇవ్వడానికి కూడా అప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు. డ్రైవర్ కి చాలా సేవలు చేస్తేనే అప్పుడు మాకు అన్ని సేవలు చేయాలంటే అన్ని తెచ్చి చాయ్ గానీ అన్నం గానీ ఆయనే మాకు దేవుడు. బట్టి ఇవాళ మేము భూమి మీద మేము 10 మంది అలా కష్టపడి మేము ఈ రోజుల్లో ఇలాగ డ్రైవర్ అయ్యి ట్రావెల్స్ తోలుకుంటా. అప్పట్లో క్లీనర్లను డ్రైవర్లు కొట్టేవాళ్ళు, కొడితే గానీ మనం మైండ్ మీద పెట్టుకొని కొట్టేది అనుభవం చెప్పారా కొంచెం? కొట్టేది డ్రైవర్లు కొట్టినా మేము అన్ని వాళ్ళకి సేవలు చేసేది, అన్ని విధాలుగా కష్టపడ్డాం. తిట్టినా కొట్టినా కష్టపడి జీతాలు కూడా వచ్చేది కాదు, పై డబ్బులు కూడా వచ్చేది కాదు. ఉన్న దాంట్లో సర్దుకొని పిల్లలను పోషించుకుంటా ఆ డబ్బులతోటి అప్పుడు సరిపోయింది. ఇప్పుడు 10,000 వచ్చినా 20,000 వచ్చినా కానీ మాకు సరిపోవట్లా. ఒక డ్రైవర్ అన్నోడికి గుర్తింపు లేదు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా ఏం చేస్తుంది, ఆటో వాళ్ళకి 10,000, మంగళ సేవలు 10,000, బట్టల వాళ్ళకి 10,000, కార్ల వాళ్ళకి 10,000, అందరు 10,000 ఇస్తున్నారు. మాకు డ్రైవర్లు అన్న వాళ్ళకి మటుకి ఎవరు కూడా గుర్తించట్లేదు, ఎక్కడ కూడా లేదు. మాకు డ్రైవర్లు అంతా చదువుకున్న వాళ్ళే వస్తున్నారు, లైసెన్స్ కూడా 10th క్లాస్ పాస్ అయితేనే ఇస్తున్నారు. అప్పుడు అట్లా ఏం లేదు, సంతకం కూడా ఏలుముద్ర వేసినా ఇచ్చిరు. అప్పుడు నాకు 81లో లైసెన్స్ వచ్చింది, 350 రూపాయలకి వచ్చింది. ఏవి లైసెన్స్ 25,000 30,000 అంటున్నారు. అది చదువు ఉండాలి 10th క్లాస్. ఇంకొకటి ఏంటంటే బాబాయ్, అప్పట్లో డ్రైవర్ కి క్లీనర్ మీద కోపం వస్తే ఆన్నే వదిలేసి వచ్చేది ఉన్నది. అట్లా 3 రోజులకి వాడు 3 గంటలు మేలుకోలేడు, నాకు నిద్ర వస్తుంది. అడవిలో దింపా, శ్రీకాకుళం అడవిలో దింపే కొంచెం దూరం. వాడికి భయం అనేది, అంటే భయం అనేది రావడానికి మళ్ళీ ఎక్కించుకొని వచ్చి మళ్ళీ వస్తారు, అప్ప చెప్తారు అన్నట్టు. ఏంటంటే కొట్టేది డ్రైవర్ చూస్తే క్లీనర్ భయపడేవాడు. భయపడటం అంటే పని నేర్చుకోవాలా, వాడు ఏం చెప్పినా చేయాలి. మంచి నీళ్ళు తెమ్మన్నా, అన్నం అన్నమన్నా, ఏం చేయమన్నా చేయాలా. స్టీరింగ్ కాడికి తొందరగా రానిచ్చేవాడు కాదు. ఈ వంతన 2-3 ఏళ్ళు కేంద్రం చేస్తే
అప్పుడు ఏదన్నా దయదలిచి స్టీరింగ్ ఇచ్చేవాళ్ళు. స్టీరింగ్ నా వరకు నేను లోకల్ డ్రైవర్ దగ్గర నేర్చుకున్నాను. మెడ్రాస్ లోకల్ డ్రైవర్ దగ్గర నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను. మీ పేరన్నా? నా పేరు జక్కులు సురేష్ అండి. మీ అనుభవంలో ఇప్పుడు స్లీపర్ బస్సు జర్నీ చేసేటప్పుడు ఏ విధంగా వదలాలండి? నేను 1996లో మోటార్ ఫీల్డ్లోకి వచ్చానండి. దాదాపు ఒక 5 సంవత్సరాలు క్లీనర్ చేశా. మేము బండి నేర్చుకున్నప్పుడు కూడా కొంచెం మేము సీనియర్ డ్రైవర్లతో కలిసి పని చేసి క్లీనర్గా చేశా. వాళ్ళు బండి పని కానీ మెకానిక్ ఏదైనా బండి ప్రాబ్లం వస్తే ఏం చేయాలనేది కానీ మాకు మంచిగా నేర్పారు వాళ్ళు. 3-4 సంవత్సరాల తర్వాత అప్పుడు కొంచెం డ్రైవింగ్ నేర్పి 25 సంవత్సరాలు అయిందండి డ్రైవర్ అయ్యి. 25 సంవత్సరాలు అయింది. స్లీపర్ బస్సు ఏంటంటే కొంచెం ప్యాసింజర్ వెహికల్ కాబట్టి అది 2 బెర్తులు ఉంటాయి. కటింగ్ లో కొంచెం వాళ్ళకి ఇబ్బందికరంగా లేకుండా కొంచెం కటింగ్ లో స్లోగా కట్ చేసుకోవడం కానీ, బ్రేక్ వేసేటప్పుడు సడన్ గా లాగి బ్రేక్ కొట్టకుండా కొంచెం మనం అక్కడ ఆగాలనుకున్నప్పుడు కొంచెం అడ్వాన్స్ గా బ్రేక్ కొట్టుకుని కొంచెం లైట్ గా ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుందండి. అది నేను చెప్పేది. ఇంకొకటి ఏంటంటే అండి, అంతకుముందు మేము క్లీనర్ చేసేటప్పుడు 6 టైర్లు లారీలు ఉండేవి. 10 టైర్లు కూడా రాలే. 6 టైర్లు లారీ క్లీనర్ చేసాం. ఆ తర్వాత 10 టైర్లు 12 టైర్లు 16 టైర్లు వచ్చే వెహికల్స్ మారినాయి. ఇప్పుడు BS4 లని BS6 లని ఇప్పుడు వచ్చే అంతా సెన్సార్ కాబట్టి కొంచెం వాటి గురించి అవగాహన ఉండాలంటే కొంచెం చదువుకున్న వాళ్ళు కొద్దిగా మంచిగా ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఈ రోడ్లో నుంచి అంతకుముందు సింగిల్ రోడ్లు, డబుల్ రోడ్లు ఉండేయండి. మెటల్ రోడ్లు, సింగరాయకొండ, మేదర మెట్ల ఇవన్నీ సింగిల్ బ్రిడ్జీలు. ట్రాఫిక్ బాగా జామ్ అయ్యి చెన్నై వెళ్ళాలన్నా సరే 2 రోజులు 3 రోజులు పట్టేది. ఇప్పుడు రోడ్లు కొంచెం డెవలప్మెంట్ అయినాయి. 4 లైన్లు 6 లైన్లు అయినాయి. ఇంకోటి ఏంటంటే ఘాట్ రోడ్ లో నేను చెప్పేది, ఇప్పుడు ఘాట్ దిగేటప్పుడు డౌన్ గేర్ వేసుకొని మనం అక్కడ ఎంత డౌన్ ఉందో కొంచెం జాగ్రత్తగా బ్రేక్ కూడా ఎక్కువ అప్లై చేయకుండా సాధ్యమైనంత వరకు గేర్ లోనే దింపుకోవాలి. ఘాట్ దిగిన తర్వాత కూడా కొంతమంది ఏం చేస్తారంటే డ్రైవర్లు హ్యాండ్ బ్రేక్ వేసి బండి ఆపేస్తారు ఘాట్ దిగగానే. ఆ ఆపకూడదండి. కనీసం 10 కిలోమీటర్లు జర్నీ చేస్తే డ్రమ్ములు కూల్ అవుతాయి గాలికి. హ్యాండ్ బ్రేక్ వేయకూడదండి. హ్యాండ్ బ్రేక్ వేస్తే ఏమైందంటే హీట్ లో వాళ్ళకి వదిలేసే అవకాశం ఉంటుంది. ఆ హీట్ కి డ్రమ్ములు కరసకపోయి వాళ్ళకి వదిలేసే అవకాశం ఉంటుంది. అంటే బండి ఏమైందంటే మా ఘాట్ దిగిన తర్వాత లైనింగ్ అనేది హీట్ అవుతుంది. హీట్ అయిన వెంబటే హ్యాండ్ బ్రేక్ వేయకూడదు అని అంటున్నారు. ఎంతో కొంత 10 కిలోమీటర్లు జర్నీ చేస్తే స్లోగా కూల్ అవుద్ది. కూల్ అయిన తర్వాతనే హ్యాండ్ బ్రేక్ వేయాలంట. బండి ఆపేసి ఆడడానికి రావడానికి పెట్టుకోవాలి హ్యాండ్ బ్రేక్ వేయకుండా. అది కూల్ అయిన తర్వాత హ్యాండ్ బ్రేక్ వేసుకోవాలి. నా పేరు గోన్ల విజయ్ కుమార్ గారు. 77లో మోటార్ ఫీల్డ్ లోకి వచ్చాను. 81 నుంచి డ్రైవర్ అండి. 3 సంవత్సరాలు క్లీనర్ చేసిన కాడి నుంచి ఇక ఇదే టూరిస్టులు తోలుకుంటున్నా. అందరితో ఏమి మంచిగా ఉన్నాం. ఇంతవరకు ఏమి యాక్సిడెంట్లు కానీ ఏమి లేకుండా. ఇప్పుడు ఏమైందంటే అండి, కొత్త రూల్స్. అందరూ సెల్లులు ఉన్నాయండి. టైం టు టైం అందరూ వాట్సాప్ లో చూసుకుంటున్నారు. దాంట్లో చూసుకొని మన జర్నీ మనకి టైం ఎక్కువ కిలోమీటర్లు జరగదు. ట్రాఫిక్ ఆగినా ఇవన్నీ వాళ్ళకి రావు. ఇది ఇక ఉన్నది 100 కిలోమీటర్లేగా ఇన్ని గంటల జర్నీ అనేది ఇప్పుడు లెక్క వచ్చేసింది. ప్రతి వాళ్ళు సెల్లులు చూసుకోవటం, ఎన్ని కిలోమీటర్లు, ఈ టైం పోవాలి, మీరేంది ఎలా దోలుతున్నారు అనే ఫీలింగ్ బాగా వచ్చేసిందండి. ఇప్పుడు ఏ గుడి అయినా ఎక్కడ పక్కన మేము ఆ గుడి లేకపోయినా సరే ఇక్కడ గుడి ఉంది అది చూపించండి అనే ఫీలింగ్ లో ఇప్పుడు అంతా ఎవరి కాళ్ళు సెల్లులు చూసుకొని అంతా ఇదైపోయింది. మన టూరిస్ట్ అనుభవంలో పోను గుడి దగ్గర కూడా బస్సు పోతుంది వెళ్ళని అనేది ఉన్నది. ట్రాఫిక్ చాలా దూరం ఉంది. ఇక్కడ పెట్టారేంటి, గుడి దగ్గర ఉంది, రూట్ ఉంది, ఈ రూట్ లో వెళ్ళండి అని వాళ్ళే సూచనలు ఇచ్చే కాడికి వచ్చారు. ఇది సెల్లులో కార్ రూట్లు కూడా చూపించి షార్ట్ కట్ ఆ కిలోమీటర్లు ఈ జర్నీ ఇక్కడ ఆగింది ఇవన్నీ లెక్క రావట్లేదండి. ఈ ఇన్ని కిలోమీటర్లు ఇంత గంటలు తోలారు మీరు, దీని వల్లే మాకు చాలా ఇదైతుంది, మాకు దర్శనాలు అందట్లేదు అనే ఫీలింగ్ లో బాగున్నారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు వాళ్ళు మాకు బయలుదేరే కసాలకి ముందే చెప్పేస్తున్నారు 150 కిలోమీటర్లు ఉంది, 3 గంటల్లో వెళ్ళిపోతే ఇదిగో టైం కూడా పడుతుంది అని చూపిస్తున్నారు. దాంట్లోనే టైం 2 కిలోమీటర్లు మొత్తం వచ్చేస్తున్నాయి సెల్లు. అది వస్తుంటది కానండి, ఏమైతే అంటే మనం టైం మనకి టైం ఎక్కువ పడుతుంది. వీళ్ళకే ఎన్ని గంటలు తోలిండి ఈ డ్రైవరు స్పీడ్ వెళ్ళలేదు అనే ఫీలింగ్ వచ్చి మళ్ళీ అడుగుతున్నారు. అలా జరుగుతున్నాయి ఇప్పుడు. ఫ్రెండ్స్ చూసారు కదా, మన సీనియర్ డ్రైవర్లతోటి కొంచెం చిన్న ఇంటర్వ్యూ లాగా అయితే చేశాము. ఈ వీడియో అయితే ఇంకా చాలా విషయాలు అయితే మనకు చెప్పారు. మనకు తెలియని విషయాలు కూడా చాలా అయితే చెప్పారు. ఆ వీడియో ఏంటంటే కొంచెం కాపీ చేసే క్రమంలో ఆ వీడియో అయితే ఫుటేజ్ అయితే పోయింది. ఇంకా మంచి విషయాలు అయితే మనకు తెలుసుకోవాలని ఉండే, అవన్నీ ఆ వీడియోలో ఉండే. అదంతా ఏమైందంటే కాపీ చేసే విషయంలో మిస్ అయిపోయింది. కావున ఈ వీడియోని ఇంతటితోటి క్లోజ్ చేస్తున్నాను. వీలుంటే ఇంకా ముందు మంచి విషయాలు మన డ్రైవర్ల గురించి అయితే తెలుసుకుందాము. ఇంకా అలానే వేరే స్టేట్ ల ఏ రూల్స్ ఉంటాయో అవి కూడా మనం తెలుసుకుందాము. ఓకే, ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇటువంటి సీనియర్ డ్రైవర్ల గురించి, సీనియర్ డ్రైవర్ల నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాల గురించి మనం అయితే ముందుకైతే ఇంకా చాలా వీడియోస్ అయితే ఇద్దాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.